ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అల్ఫయు ఓమేగయు నేనే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చుటకు మనము ఇష్టపడినప్పుడల్లా అపవాది భయంకరముగా పోరాడును. దేవుడు సూచక క్రియలు చేసినప్పుడు అపవాది నిశ్శబ్దముగా నుండును. అయితే దేవుడు తన పరలోక నమూనాను చూపించగానే అపవాది ఉగ్రుడగును. ఈ పరలోక సంకల్పంలోనికి రాకుండా అడ్డగించుటకు ప్రయత్నించును. మన మనసులకు ఏది ఉత్తమమో దానిని చేయుచున్నచో వాడు మన జోలికి రాడు. దేవుని పరిపూర్ణమైన క్రమం జరిగించుటకు ఆశించగానే జయించుటకు కష్టమైన ఇబ్బందులను అపవాది కల్పించును. అనేక మంది నూతన విశ్వాసులు ప్రభుకు దూరమైపోవడం చూచితిని. దీనికి కారణము సంఘ జీవితంలోనికి వారెప్పుడూ రారు. కొంతమందిని మాత్రమే వారు తమ ఆత్మీయులైన తండ్రులుగా ఎంచుకునిరి. మనలో ఎవరునూ ఈ భారమును ఒంటరిగా భరించలేరు. ఈ భారమును దేవుడే సంఘమునకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-16 అనేక మంది ప్రజలు శ్రమలకు లోని చెదిరిపోవడం చూచి అనేకులు చంపబడుట జ్ఞాపకం చేసుకొని అపోస్తలుడైన యోహాను కృంగిపోయెను. అతడు తబ్బిబ్బై, ప్రభువా, తర్వాత ఏమి సంభవించినయున్నది? నీవు ఏర్పరచుకున్న ఇంతమంది అపోస్తలుల చెరలో నుండగా ఈ సంఘమునకు ఏమి సంభవించినయున్నది అని ప్రశ్నించెను. ప్రభు దినమున యోహాను ఆత్మలో ప్రార్థించుచుండగా వెనుక నుండి వచ్చిన ఒక స్వరమును వినెను. మాట్లాడుచున్నదెవరో చూచుటకు అతడు వెనుకకు తిరిగెను. ముందు నుండి కాక ఎందుకు ప్రభు అపోస్తలుని వెనుక నుండి వచ్చెను? ఇది నా ప్రశ్న. యోహాను తప్పు దిక్కుగా చూచుట వల్లనే కదా. అందుచేతనే అతడు నిరాశ చెందెను. అప్పుడు ప్రభు యోహానుతో, యోహాను, నీవు తప్పు దిశలో చూచుచున్నావు. వెనుకకు తిరిగి నూతనమైన రీతిని చూడుమని చెప్పెను. యోహాను మొదట చూచినది 7 సువర్ణ దీపోస్తంభములు. యేసు ప్రభును ఎందుకు మొదట చూడలేదని మనం అనుకునవచ్చును. అయితే 12-13 వచనములలో మొదట అతడు 7 సువర్ణ దీపోస్తంభములను చూచినని తెలియచున్నది. ఆ తర్వాత ప్రధాన యాజకుని వస్త్రములు ధరించి ఆ దీపోస్తంభముల మధ్య సంచరించుచున్న యేసు ప్రభువును చూచెను. యోహాను, నేను నడుచుచు పని చేయుచుండుట నీవు చూడగోరినట్లయితే నా సంఘములో మాత్రమే దేనిని చూడగలవు. సూచక క్రియలు అద్భుతముల ద్వారా నన్ను చూడలేవు, కానీ నా సంఘములోనే అది చూడగలవు అని ప్రభు అన్నట్లున్నది. ప్రభు గుంపులను కట్టుటలేదు, సహవాసములను కూడా నిర్మించుటలేదు. తన సంఘమునే ఆయన కట్టుచున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.